ప్రేమించాలి. దేవుని వాక్యాన్ని మనము చదవాలి, మెమరీ వర్స్ నేర్చుకోవాలి, సంగత వాక్యము ఏం చేసుకోవాలా, నేర్చుకోవాలి, హృదయంలో దాచిపెట్టుకోవాలి, ఉంచుకోవాలి. అలాంటి పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. 5వదిగా మనం చూసుకున్నాం. 5వదిగా ఆదికాండము 19 వచ్చిన యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతని కలగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్టు నేను జరిగినాను. కాబట్టి 5వదిగా దేవుని మార్గంలో నడుచుకున్నట్టు మనం వారికి నేర్పించాలి. దేవుని మార్గంలోని మనం నడుచుకోవాలి. దేవుని బిడ్డలంగా, దేవుని పిల్లలుగా మనమందరం కూడా దేవుడు మనల్ని, మన పిల్లలను ఆస్వాదించాలంటే మొట్టమొదటిగా ఎలాంటి పిల్లలు ఉండాలా? రక్షణ పొందిన పిల్లలు. 2వది ఎలాంటి పిల్లలు? దేవుని యందు భయభక్తుల పిల్లలు. 3వది ఎలాంటి పిల్లలు? ఆత్మీయంగా నడుచుకునే పిల్లలు. 4వది దేవుని వాక్యాన్ని ప్రేమించే బిడ్డలు. 5వదిగా దేవుని మార్గంలో నడుచుకునే, వంకర మార్గం కాదు, సాధారణ మార్గం కాదు, విశాలమైన మార్గం కాదు, దేవుని మార్గంలో నడుచుకున్న పిల్లలను దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదిస్తాడు. అందుకే నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించుకున్నాను. మన పిల్లలను దేవుడు ఆశీర్వదించాలంటే ఈ 5 అనుభవాలను జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిగా రక్షణ మార్గంలో నడిపించాలా. 2వదిగా దేవుని చిన్నతనం నుంచి దేవుని భయపడుకోవాలి నేర్పించాలా. 3వదిగా ఆత్మీయంగా మనం పెంచాలా. ఆత్మీయంగా మనం ఏం చేయాలా? పెంచాలా. 4వదిగా దేవుని వాక్యాన్ని వాళ్ళకి నేర్పించాలా, మెమరీ వర్స్ నేర్పించాలా. తర్వాత దేవుని మార్గంలో మనం వాళ్ళని మందిరానికి నడిపించాలి. సండే స్కూల్కి వెళ్ళాలి, సండే స్కూల్ పోవాలని చెప్పాలి. మనం కొంతమంది మన దగ్గర కూర్చొని పెట్టుకుంటారు, కొంతమంది ఇంట్లో పెట్టేసి వచ్చేస్తారు. కాబట్టి దేవుని మార్గంలో దేవుని సన్నిధిలో గడపాలి. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదములు వందనములు స్తోత్రాలు. ఈ వ్యాఖ్యను ప్రేమించి మా ప్రభువు తండ్రి ఈ విధంగా మీరు చేసిన పరిచయం మీ వందనములు స్తోత్రాలు. సండే స్కూల్ పిల్లల కొరకై మా ప్రభా ఏర్పాటు చేసుకున్న ఈ షెడ్యూల్ మీకు వందనములు స్తోత్రాలు. ఈ షెడ్యూల్ కూడా మీ రాష్ట్రంలో మేమందరం సంఘంతో కూడి ప్రతిష్ఠిస్తున్న ప్రభా, మీరు దీన్ని ఆశీర్వదించము, దీవించు ప్రభా. అనేక మంది పిల్లలు ఈ యొక్క సండే స్కూల్ హాల్ వచ్చి మా ప్రభా మన తండ్రి పాటలు, వాక్యము మా ప్రభా మన తండ్రి నేర్చుకున్నప్పుడు సహాయం చేయండి. నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాను అన్నారు. ఆశీర్వాదం పొందాలంటే దేవుని యొక్క దేవుడు పొందాలంటే ప్రభా కొన్ని లక్ష్యాలు మాకు చూపించినారు. మొదటి నుంచి చిన్నతనం నుంచే రక్షణ మారుమనసు పొందాలా. సమయంలో ఎలా రక్షణ మారుమనసు పొంది దేవుని స్థితిలో గడిపినాడు. అలాంటి అనుభవంలో మా పిల్లలు కూడా మీరు చేర్చండి, సహాయం చేయండి, రోజు చూపించండి. చిన్నతనం నుంచి రక్షణ మారుమనసు పొంది దేవుని భయభక్తి కలిగి ఆత్మీయమైనటువంటి మా ప్రభా జీవితంలో జీవించినట్లు సహాయం చేయండి. దేవుని వాక్యాన్ని, దేవుని మందిరాన్ని ప్రేమించేవారుగా, దేవుని మార్గం నడుచుకున్నట్టు వారుగా ప్రతి బిడ్డలో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది మేము ప్రార్థన చేస్తాం. మా నుంచి మా ప్రభావ ప్రతి బిడ్డలని జ్ఞాపకం చేసుకోవాలి. రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు మా ప్రభా మీరే సహాయపడుతూ రావాల్సింది మేము ప్రార్థన చేస్తాం. ప్రతి బిడ్డకు మీ భయమును, మీ భక్తిని అందించండి, సహాయం చేయండి. సమీర్ వలె మా ప్రభా దావీదు వలె వారు ఆత్మీయంగా ఎదిగి వర్తిల్లినట్లు సహాయం చేయండి, రోజు చూపించండి. మా ప్రభా సండే స్కూల్ టీచర్స్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అభిషేకం మీ సన్నిధి కృప నిర్వహించండి. మా ప్రభా ఏ హాల్లో మా ప్రభు తండ్రి ఎవరైతే విడుదలలో వారు తిరిగి వెళ్ళేటప్పుడు మా ప్రభు తండ్రి ఆత్మీయ జీవితం పొందాలి, ఆశీర్వాదం పొందడం సహాయం చేయండి. రోజు చూపించమని ఈ యొక్క హాల్ మేము ప్రవేశపెడుతుండగా మీరు జ్ఞాపకం చేసుకుని రోజు చూపించమని యేసుక్రీస్తు చీకటి శక్తులు బంధిస్తూ మీ సన్నిధి, మీ ఆశీర్వాదం, మీ కృప, మీ దేవుళ్ళు మీరు సంపూర్ణంగా అనుగ్రహించి నడిపించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి.